గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో ధనస్సు రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో అన్ని అంశాల గురించి వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి యొక్క గోచారం కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ముఖ్య గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే శని 4వ ఇంట్లో ఉంటాడండి. అంటే మాతృస్థానంలో ఉంటాడు. దీనినే అర్ధాష్టమ శని అంటారు. 2025లోనే ఇది మొదలైంది. రాహువు 3వ ఇంట్లో ఉంటాడు. కేతువు భాగ్యస్థానంలో అంటే 9వ ఇంట్లో ఉంటాడు. గురువు సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖున 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అంటే అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖున నవమ స్థానంలోకి అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడండి. కాబట్టి ఈ ముఖ్య గ్రహాల యొక్క గోచారాన్ని బట్టి ఆరోగ్యపరంగా, వ్యక్తిగత పరంగా అంటే పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుందంటే, శని 4వ ఇంట్లో ఉండటం అర్ధాష్టమ శని కాబట్టి మానసిక ఒత్తిడి అనేది కాస్త ఉంటుందండి. అంటే గత సంవత్సరంలోనే మీరు అనుభవించి ఉంటారు. ఆ రిజల్ట్సే ఈ ఇయర్లో కూడా కాస్త కంటిన్యూ అవుతాయి. కాకపోతే కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు గతం నుండి ఏమైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో అంత త్వరగా అవి పరిష్కారం అవ్వవు. అలాగే తల్లిగారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అండి. అలాగే ఇంటిని కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ, వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు కానీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాతే ఎక్కువగా యోగించే అవకాశాలు ఉన్నాయి. రాహు 3వ ఇంట్లో ఉండటం చాలా శుభకరంగా పరిగణించబడుతుందండి. కాబట్టి ధనస్సు రాశి వారిలో వారు స్త్రీలైనా పురుషులైనా సరే వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాహస లక్షణాలు అనేవి పెరుగుతాయి. అంటే మీ శక్తిని ఉపయోగించి శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. పనులన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కేతువేమో 9వ ఇంట్లో ఉన్నాడండి. కాబట్టి ఇంతకుముందు ఆధ్యాత్మిక పరంగా పెద్దగా ఆసక్తి చూపని ధనస్సు రాశి వారు సైతం ఈ సంవత్సరంలో ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుందండి. అంటే తీర్థయాత్రలు కానీ, ధార్మిక కార్యక్రమాలకు కానీ ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే గురువులతో సంబంధాల విషయంలో కొంత అస్పష్టత కానీ లేదా దూరం పెరిగే అవకాశాలు ఉంటాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలోని తొలి భాగం అంటే మొదటి 6 నెలల సమయంలో గురువు 7వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి వృత్తిపరంగా అభివృద్ధిని సూచిస్తుంది. శుభగ్రహమైనటువంటి గురువు కలత్ర స్థానంలో ఉంటాడు ఈ సంవత్సరం మొదట్లో. కాబట్టి మీ ప్రయత్నాలకు గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు రావటం కానీ లేదా మంచి లాభాలు లభించే అవకాశాలు కానీ ఉంటాయి. గురువు ఎప్పుడైతే 8వ స్థానంలోకి మారతాడో 6 నెలల తర్వాత, అష్టమ స్థానంలోకి మారిన తర్వాత ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు అవసరం అండి. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో కానీ, భూముల విషయంలో కానీ, ఫ్లాట్లు కొనే విషయంలో కానీ, ప్లాట్లు కొనే విషయంలో కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అనుకోండి, జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలాన్ని అవాయిడ్ చేయటం మంచిది. ఈ మధ్య సమయంలో సరిగ్గా ఆలోచించలేకపోతారు. ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలోని తొలి భాగంలో గురువు 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇది అత్యంత బలమైనటువంటి యోగం అండి. కాబట్టి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారి వివాహం నిశ్చయం అవటం కానీ లేదా వివాహం జరగటం వంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతం నుండి ధనుసు రాశిలో జన్మించిన వారికి వివాహం కాకపోతే వారికి 2026 సంవత్సరంలో ముఖ్యంగా జూన్ వరకు, మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు అనుకూలించటం వల్ల, అలాగే రాహు కూడా 3వ ఇంట్లో ఉండటం వల్ల
వివాహయోగ సూచనలు ఉన్నాయని చెప్పవచ్చు. వైవాహిక జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే ఎవరికైతే వివాహం అయిందో వారి వివాహ జీవితం కూడా బాగుంటుంది. అలాగే ద్వితీయార్థంలో గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి మారతాడో ఈ సమయంలో మాత్రం వివాహ ప్రయత్నాలలో ఆలస్యం, జాప్యం ఎదురు కావచ్చు. అయితే ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో అంటే గురువు అష్టమ స్థానంలోకి అడుగు పెట్టిన తర్వాత వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం కావటం కానీ జాప్యం కానీ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ధనుసు రాశిలో జన్మించిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఆ ప్రయత్నాలను జూన్ ముందు కానీ లేదా అక్టోబర్ 31వ తారీఖు తర్వాత కానీ చేయటం మంచిదండి. ఈ మధ్య సమయంలో ఎక్కువగా ఆలస్యాలు అవుతాయి. ఇంకా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరంలో గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి వేగంగా విజయాన్ని సాధిస్తాయి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో కనుక 10వ స్థానం అనుకూలంగా ఉంటే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీ పర్సనల్ లగ్న కుండలి ఉంటుంది కదండి, అందులో 10వ స్థానం పైన గ్రహ వీక్షణాలను బట్టి, 10వ ఇంటి అధిపతి యొక్క స్థానాన్ని బట్టి లేదా 10వ ఇంట్లో ఉండేటువంటి గ్రహ బలం బట్టి మీకు జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశ బట్టి ఉద్యోగ ప్రయత్న ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. రాశి ఫలాల ప్రకారం అయితే ధనుసు రాశిలో జన్మించిన వారికి గురువు యోగిస్తున్నాడండి. గురుబలం బాగానే ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే కేతువు 9వ ఇంట్లో ఉన్నాడండి. ఉన్నత విద్య లేదా పరిశోధన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహు 3వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షలకు విజయాన్ని సాధించడానికి ధైర్యం అనేది పెరుగుతుందండి. అంటే ఇంతకు ముందులాగా భయపడటం కాకుండా కాస్త ధైర్యంగా పోటీ పరీక్షలను రాయగలుగుతారు. పరిహారాల విషయానికి వస్తే ముందుగా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అంటే 4వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి శని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం తగ్గటానికి ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసాని పఠించాలి. అలాగే ఆస్తి విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ, వాహనాలను నడిపే విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సంవత్సరంలోని మొదటి అర్ధ భాగం మాత్రం శుభ కార్యక్రమాలకు బలాన్ని ఇస్తుందండి. అంటే మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం అయిన వారికి కూడా దంపతుల మధ్య అవగాహన, సామరస్యం అనేది పెరుగుతాయి. కాబట్టి సంతాన ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగా చెప్పవచ్చు. అలాగే కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి పెరుగుతాయండి. అంటే దైవారాధన చేసేవారికి బలాన్ని ఇస్తుంది. దైవానుగ్రహం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. కేతువు 9వ ఇంట్లో ఉంటే వారికి దైవ చింతన అనేది పెరుగుతుందండి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి 2026 సంవత్సరంలోని తొలి భాగం అనేది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అది వివాహ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, సంతాన ప్రయత్నాల విషయంలోనైనా సరే. అయితే ద్వితీయార్థంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, దానితో పాటుగా గురువు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, అలాగే ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండటం, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ మధ్యకాలంలో ఏదైతే ఉందో జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో వివాహం నిశ్చయించే ముందు అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం మంచిదండి. అలాగే మానసిక స్థైర్యం కూడా చాలా ముఖ్యం. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే అష్టమ గురువు అలాగే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న ఆటంకాలు సూచిస్తున్నాయి. కానీ ఓవరాల్గా అయితే ధనుసు రాశి వారికి 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది బాగానే ఉంటుంది. ఒకవేళ ధనుసు రాశి వారికి వారి జీవితంలో ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నా, ఆటంకాలు ఎదురవుతున్నా, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వివాహ ప్రయత్నాల విషయంలో కానీ, లేదా సంతాన యోగ విషయంలో కానీ ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే మీ పర్సనల్ లగ్న కుండలి ప్రకారం అంటే ధనుసు రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఒకే జాతకం ఉండదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతక కుండలి అనేది ఉంటుంది. ఆ జాతక చక్రం ప్రకారంగా యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కనుక ధరించినట్లయితే, ఆ గ్రహ బలాన్ని కనుక పెంచుకోగలిగితే జీవితంలో అడ్డంకులు అనేవి తగ్గుతాయండి, సుగమయం అవుతుంది. మీ జాతకానికి సంబంధించి జాతక రత్నం సజెషన్ కావాలి అన్నా, జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.